మీకు ఈ విషయం తెలుసా? షుగర్ పేషెంట్స్లో 25% మందికి కాలికి గాయం అయ్యే అవకాశం ఉంది. హాయ్ అండి, నేను మీ డాక్టర్ సునీల్ కిషోర్, ప్లాస్టిక్ సర్జన్, ఒంగోలు. కాలికి గాయం పడడానికి ప్రధానమైనటువంటి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, నరాలు దెబ్బతింటాం. నరాలు దెబ్బతింటం వల్ల కాలికి స్పర్శ అనేది పోతుంది. పొట్టి కాలితో నడుస్తున్నప్పుడు కాలి కింద ఏదైనా చిన్న రాయి కానీ లేదంటే కందిగంజ కానీ తగిలినప్పుడు గాయం పడే అవకాశం ఉంటుంది. అది మనం గమనించడం, అది పెద్ద గాయం అవుతుంది అనమాట. రెండో కారణం ఏంటంటే రక్త ప్రసరణ అనేది మందగించటం. రక్త ప్రసరణ కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవటం వల్ల. సో దీనివల్ల ఏంటంటే గాయాలు త్వరగా మానవు. ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఏంటంటే ఏళ్ళు కుళ్ళిపోతుంటాయి, కొన్నిసార్లు కాలు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. మూడో కారణం ఏంటంటే జాయింట్లు, పాదంలోని జాయింట్లు బిగుసుకొని పోవటం వల్ల. మామూలుగా ఎలాస్టిక్గా ఉంటుంది, అది ఏమవుతుందంటే గట్టిపడిపోతుంది. గట్టిపడటం వల్ల ఏంటంటే నడిచేటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది. ఫ్రిక్షన్ ఎక్కువ అయ్యి ఒత్తిడి పడి గాయాలు పడుతుంటాయి అన్నమాట. సో ఈ 3 కారణాల వల్ల షుగర్ పేషెంట్స్లో కాలికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో ఎట్లా తెలుసుకోవాలి, మనం నరాలు డ్యామేజ్ అయినాయా, రక్తనాళాలు డ్యామేజ్ అయినాయా ఎట్లా తెలుసుకోవాలి, దానికి ఏం పరీక్షలు ఉంటాయనేవి చెప్తాను. టిల్ దెన్ ఫాలో మీ.